హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్ ఎక్సెల్. లాస్ట్ సెషన్లో మనం డిఫరెన్సెస్ తెలుసుకున్నాం కదా, సబ్స్టిట్యూట్ అండ్ రీప్లేస్కి. ఈ సెషన్లో మనం ఫైండ్ అండ్ సెర్చ్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇంగ్లీష్ క్లాస్ అనే చెప్తున్నాడా ఏంటి, లాస్ట్ టైం సబ్స్టిట్యూట్ రీప్లేస్కి డిఫరెన్స్లు అన్నాడు, ఇప్పుడు ఫైండ్కి సెర్చ్కి డిఫరెన్స్లు అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఎక్సెల్లో మనం డిఫరెంట్ ఫంక్షన్స్ డిఫరెంట్ పర్పసెస్ యూస్ చేస్తుంటాం కదా, సో దానికోసం అని చెప్పి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ అండ్ సెర్చ్ ఆర్ సబ్స్టిట్యూట్ అండ్ రీప్లేస్ రెండు సేమ్ పదాలైనా సరే రెండింటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అనేవి అసైన్ చేశారనమాట. దానికోసం అని చెప్పి స్లైట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆ డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకుంటే మనం ఏ సిచ్యువేషన్లో ఏది వాడాలి అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. సో సబ్స్టిట్యూట్ అండ్ రీప్లేస్ లాస్ట్ సెషన్లో మనం ఏదైతే చూసామో దాంట్లో కొన్ని యూనిక్ డిఫరెన్స్ అనేవి అబ్జర్వ్ చేసాం. సో ఇప్పుడు ఫైండ్ అండ్ సెర్చ్లో ఏ డిఫరెన్స్లు ఉన్నాయని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైండ్ అండ్ సెర్చ్ బేసిక్ థింగ్ ఏంటి, ఏదైనా వెతుకుతున్నాం. ఎక్కడ వెతుకుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్లో మనం ఈ హైఫన్ అనేది వెతుకుతున్నాం. ఎక్కడ ఉంది? గైడ్ తర్వాత ఉంది, రైట్? ఇది ఎలా వెతకాలి? యూజింగ్ ఎక్సెల్. నేను మాన్యువల్గా చెప్పాలి అంటే ఎక్సెల్ వచ్చి 5 క్యారెక్టర్స్, స్పేస్ వచ్చి 6th క్యారెక్టర్, అగైన్ గైడ్ వచ్చి 5 క్యారెక్టర్స్, సో టోటల్ 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 12th క్యారెక్టర్లో స్పేస్ ఉంది, హైఫన్ ఉంది అని నేను చెప్పగలను. బట్ ఎక్సెల్కి చెప్పాలి అంటే ఇది మీరు ఎక్కడ యూజ్ చేయొచ్చు అని అడగచ్చు. ఈ హైఫన్ ఫైండ్ చేసి నేను ఏం సాధించాలి అని చెప్పి. సో దేర్ విల్ బి సమ్ సిచ్యువేషన్స్ వేర్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ మీకు అది యూజ్ అవ్వకపోవచ్చు. బట్ కంబైనింగ్ విత్ అదర్ ఫార్ములాస్, కంబైనింగ్ విత్ అదర్ సిచ్యువేషన్స్ మీరు అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం అని చెప్పి ఫైండ్ అండ్ సెర్చ్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వచ్చి ఫైండ్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్. ఫైండ్ టెక్స్ట్, ఏ టెక్స్ట్ ఫైండ్ చేయాలి? ఐ వాంట్ టు ఫైండ్ ద హైఫన్ విత్ ఇన్ టెక్స్ట్. ఎక్కడ? ఏ టెక్స్ట్లో ఫైండ్ చేయాలి? ఇందులో ఫైండ్ చేయాలి. స్టార్టింగ్ నెంబర్ ఇస్ ఆప్షనల్, స్క్వేర్ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఆప్షనల్, సో ఐఎమ్ ఇగ్నోరింగ్ దట్. సో ఎక్సెల్ ఇస్ టెలింగ్ మీ 12th క్యారెక్టర్లో హైఫన్ ఉంది. సో సిమిలర్లీ సెర్చ్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్. ఫైండ్ టెక్స్ట్ ఇస్ హైఫన్, విత్ ఇన్ టెక్స్ట్ ఇస్ అగైన్ సేమ్. స్టార్టింగ్ నెంబర్ ఈజ్ ఆప్షనల్, సో ఐఎమ్ ఇగ్నోరింగ్ దిస్. సో ఇప్పుడు నన్ను అడగచ్చు మీరు, ఇందులోని సేమ్ సింటాక్స్ ఉంది, ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ స్టార్టింగ్ నెంబర్. ఇక్కడ సేమ్ సింటాక్స్ ఉంది, ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ స్టార్టింగ్ నెంబర్. అట్లీస్ట్ ముందు దాంట్లో అయితే మనకి అట్లీస్ట్ డిఫరెన్స్ ఉన్నాయి, సింటాక్స్లో ఏదైనా రీజన్ ఉంది అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ సింటాక్స్ కూడా సేమ్ ఉంది కదా, సో ఏం డిఫరెన్స్ ఉంది మీకు క్వశ్చన్ రావచ్చు. సో లెట్స్ సి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్. దానికన్నా ముందు ఒక వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఫైండ్. ఫైండ్ టెక్స్ట్ వచ్చి హైఫన్. ఇక్కడ చూసినట్లయితే నాకు రెండు హైఫన్స్ ఉన్నాయి కదా, ఎక్సెల్ 2025 మధ్యలో ఒకటి ఉంది, 2025 గైడ్కి మధ్యలో ఒకటి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? స్టార్టింగ్ నెంబర్ అనేది ఇప్పుడు ఇస్తాం అనమాట. ఫస్ట్ది 6th క్యారెక్టర్లో ఉందని నాకు తెలుసు, సో ఐ గివ్ 7. సో 11th క్యారెక్టర్లో నాకు సెకండ్ హైఫన్ ఉంది అని చెప్పి చెప్తుంది. సేమ్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్. ఫైండ్ టెక్స్ట్ వచ్చి హైఫన్, విత్ ఇన్ టెక్స్ట్ ఇది నేను ఏం ఇవ్వకపోతే ఫస్ట్ 6th క్యారెక్టర్లో ఉందని చెప్తుంది. ఇఫ్ ఐ ఆల్రెడీ నో దిస్, ఐ డైరెక్ట్లీ గివ్ 7. సో సెకండ్ హైఫన్ వచ్చి 11th క్యారెక్టర్లో ఉంది అని చెప్పి నాకు చెప్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి డిఫరెన్స్లు ఏంటో అబ్జర్వ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఫైండ్. ఇప్పుడు నేను జియుఐ అని సెట్ చేస్తున్నా, ఇక్కడ క్యాపిటల్ జీ ఉంది, ఇక్కడ స్మాల్ జీ ఉంది అని సెట్ చేస్తున్నా. సో విత్ ఇన్ టెక్స్ట్ వచ్చి ఇక్కడ సెట్ చేస్తున్నా, నాకు ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేది లేదు. జియుఐ అనేది జీ క్యాపిటల్ అనేది లేదు. బట్ అదే సెర్చ్లో నేను చేస్తే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనకి ఏదైనా కేస్ సెన్సిటివ్ డేటా ఉంది అంటే అది ఫైండ్లో యూస్ చేయాలి. నాకు కేస్ సెన్సిటివ్ కాదు, అప్పర్ కేస్ అయినా లోయర్ కేస్ అయినా ప్రాపర్ కేస్ అయినా ప్రాబ్లం లేదు, అలాంటి సిచ్యువేషన్లో సెర్చ్ యూస్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ స్పెసిఫిక్ కేస్ సెన్సిటివ్, గో విత్ ఫైండ్. ఇఫ్ నాట్, సెర్చ్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఈక్వల్ టు ఫైండ్. నాకు సితో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కావాలి, లేకపోతే సి తర్వాత ఏదున్నా సరే ప్రాబ్లం లేదు, అలాంటిది ఏదైనా కావాలి. ఇది సి అనే కాదు, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ జీ తర్వాత ఏదున్నా పర్లేదు అనుకున్న సిచ్యువేషన్స్లో మనకి ఇలా ఒక లెటర్ తర్వాత మనకి ఏదైనా వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి, అలాంటి టైంలో కూడా నాకు ఫార్ములాస్ వర్క్ అవుతాయా?
ఫర్ ఎగ్జాంపుల్ సి తర్వాత ఒక స్టార్ మార్క్ ఉంది. సో లెట్ సి, సి స్టార్ మార్క్, స్మాల్ సి ఇద్దాం. ఇక్కడ స్మాల్ సి ఇచ్చారు కాబట్టి ఓకే. ఫైండ్ అనేది వర్క్ అవ్వట్లేదు. సేమ్ థింగ్ సెర్చ్తో ట్రై చేద్దాం. సి స్టార్ మార్క్, సి నాకు ఏదైనా వైల్డ్ కార్డ్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సి క్వశ్చన్ మార్క్, ఫైండ్తో నేను ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. సెర్చ్తో ట్రై చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో ఏమైనా వైల్డ్ కార్డ్స్ ఉన్నా సరే నాకు సెర్చ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఇట్ వోంట్ త్రో ఎనీ ఎర్రర్స్. బట్ ఫైండ్ ఏంటంటే ఇలా వైల్డ్ కార్డ్స్ ఉంటే పిక్ చేయదు, అండ్ సిమిలర్లీ కేస్ సెన్సిటివ్ అయినా సరే పిక్ చేయదు. సో దీస్ ఆర్ ద టూ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైండ్ అండ్ సెర్చ్. Hope this is helpful. Thank you.